మీరు చూస్తున్న నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి ప్రెస్ చేశారంటే నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీకు వచ్చి చేరుతాయి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నా వీడియోలో ఒక ఫేస్ ప్యాక్ నేను చూపిస్తున్నాను. స్కిన్ టైట్నింగ్ ఫేస్ ప్యాక్ అండి. ఇది చాలా యూజ్ అయ్యే ఫేస్ ప్యాక్. మనం ఏజ్లో ఉన్నప్పుడు మన స్కిన్ అనేది చాలా టైట్గా గ్లోగా చాలా బాగుంటుంది. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్గా స్కిన్ లూజ్ అవ్వడము, ఏజ్ లైన్స్, ఇంకా వ్రింకిల్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. కొంతమందికి మీరు చూసే ఉంటారు, చిన్న వయసులోనే వాళ్ళకి ఏజ్ లైన్స్ ఇంకా వ్రింకిల్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో వాటినన్నిటి తగ్గించుకోవడానికి చాలామంది ఏం చేస్తారంటే కాస్మెటిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ యూజ్ చేయడము, ఇంకొంతమంది అనుకోండి అనేక ట్రీట్మెంట్స్ యూజ్ చేయడము, ఇంకా ఇంజెక్షన్స్ వరకు కూడా వెళ్తుంటారు అనమాట. సో వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట. అలా కాకుండా మనం ఇంట్లోనే న్యాచురల్గా ఎక్కువ ఎక్స్పెన్సివ్ లేకుండా ఈ ఫేస్ ప్యాక్ని ఏ విధంగా మనం తయారు చేసుకోవచ్చు, ఏ విధంగా వేసుకోవచ్చు అన్నది నేను ఈ వీడియోలో నేను చూపిస్తున్నానండి. అయితే ఈ ఫేస్ ప్యాక్ ఒక్కసారి యూజ్ చేసినంత మాత్రాన మనకి రిజల్ట్ అనేది కనిపించదు. కంటిన్యూ చేసినట్లయితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. ఇంకా మన ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇంకా మనకు వ్రింకిల్స్ కానీ ఈ ఏజ్ లైన్స్ అనేటివి నెమ్మదిగా తగ్గుతాయి అన్నమాట. సో ఈ ఫేస్ ప్యాక్ని ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి, ఇంకా దీంట్లో ఏమేమి మిక్స్ చేసుకోవాలి, ఇంకా ఎంతసేపు ఉంచుకోవాలి అన్నది నేను పూర్తి డీటెయిల్స్గా ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. మరి వీడియో చూసేయండి. ప్యాక్ని మనం యాంటీ ఏజింగ్ ఫేస్ ప్యాక్ అని కూడా అనొచ్చు. నేను ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లోకి నేను ఒక 2 స్పూన్స్ కార్న్ స్టార్చ్ వేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం నేను వాటర్ అనేది యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకుంటాను. ఇది చాలా మంచి ఫేస్ ప్యాక్ అని నేను చెప్తానండి. ఎందుకంటే ఈ వింటర్ సీజన్లో మన స్కిన్ అంతా కూడా డ్రై అయిపోతుంటుంది కదా. ఒక ఏజ్కి వచ్చిన వాళ్ళ స్కిన్ అయితే మరీ డ్రై అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఏంటంటే నెమ్మదిగా వ్రింకిల్స్ అనేటివి ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. సో అలా కాకుండా ఈ ప్యాక్ని కనుక యూజ్ చేసినట్టయితే స్కిన్ అనేది చాలా గ్లోగా, స్మూత్గా, వ్రింకిల్స్ అనే వాటిని కూడా చాలా తక్కువ చేస్తుంది. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టాను. హై ఫ్లేమ్లో ఉండకూడదండి, చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆల్రెడీ నేను మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా, దీనంతా కూడా దీంట్లో వేసేసి ఒక జెల్ వచ్చే విధంగా మనం చేసుకోవాలి. ఎక్కువ హైలో పెట్టి మాత్రం చేయకూడదు, చాలా లోగా పెట్టుకొని నెమ్మదిగా జెల్ వచ్చే విధంగా ఇలా చేసుకోవాలి. ఈ జెల్ అనేది మనకి 1 వీక్ పాటు వస్తుందండి. దీన్ని మనం రిఫ్రిజిరేటర్లో ఒక ఎయిర్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ని మనం వీక్లీ 2-3 టైమ్స్ పాటు మనం యూజ్ చేసుకోవచ్చు. అందువల్ల మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత క్యారెట్ని ఈ విధంగా తురిమి పెట్టేసేసుకొని జ్యూస్ తీసుకుంటాను దీంట్లో నుంచి. ఆ తర్వాత వేరొక బౌల్ తీసుకున్నాను. దీంట్లోకి ఓన్లీ 1 స్పూన్ కార్న్ స్టార్చ్ జెల్ అది వేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి నేను ఆల్రెడీ నేను జ్యూస్ తీసి పెట్టుకున్నాను కదా, క్యారెట్ జ్యూస్, దాన్ని కూడా వేసేసుకున్నాను. తర్వాత దీంట్లోకి క్రీమ్, అంటే ఒకవేళ మీ దగ్గర క్రీమ్ లేకపోయినా పర్వాలేదు, పాలమేగడ ఉంటుంది కదా, దాన్నైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఈ జెల్ యూజ్ ఏంటి అంటే మన స్కిన్ని చాలా టైట్గా చేస్తుందండి. ఆ తర్వాత మనం దీంట్లోకి క్యారెట్ జ్యూస్ యాడ్ చేసాం కదా, క్యారెట్లో వచ్చేసి విటమిన్ ఏ ఉంటుంది. ఇది యాంటీ ఏజింగ్గా చాలా బాగా పనిచేస్తుంది. ఆ తర్వాత క్రీమ్ కూడా దీంట్లోకి యూజ్ చేశాను కాబట్టి క్రీమ్ అనేది మన స్కిన్ని చాలా మాయిశ్చరైజింగ్గా, చాలా స్మూత్గా, మంచి గ్లో వచ్చే విధంగా చేస్తుంది. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత మన ఫేస్ అంతా కూడా వాష్ చేసుకోవాలి. ఏ సోప్ అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చండి. సో సోప్తో మొత్తం వాష్ చేసేసుకున్న తర్వాత ఫేస్ని ఈ ప్యాక్ అంతా కూడా ఇలా అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ని ఓన్లీ ఫేస్ వరకే కాదు, మన నెక్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే నెక్ దగ్గర కూడా చాలా వరకు వ్రింకిల్స్ వస్తుంటాయి, స్కిన్ కూడా లూజ్ అవుతుంటుంది కదా కొంతమందికి. సో అక్కడ కూడా మనం అప్లై చేసేసుకోవాలి. ఇలా ఒక 20 మినిట్స్ అయిన తర్వాత స్కిన్ అంతా కూడా చాలా టైట్గా అయిపోతుంది. ఆ తర్వాత నార్మల్ ట్యాప్ వాటర్తో మనం వాష్ చేసుకోవడమే. ఈ ప్యాక్ని కంటిన్యూ చేస్తూ వీక్లీ ఒక 2-3 టైమ్స్ పాటు మనం ఈ ప్యాక్ని యూజ్ చేసినట్టయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇదండి నా వీడియో. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీద మీకున్న అభిప్రాయాలు కూడా నాకు కామెంట్స్ పెట్టండి. ఇంకా ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి, ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని మీరు షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా, తెలియచేసినట్టు కూడా ఉంటుంది కదా. సో మరొక కొత్త వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.